ఎవరైనా ఈజీగా చేసుకోగలిగే ఉసిరికాయ నిల్వ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాం. 1/2 kg ఉసిరికాయలని తీసుకొని బాగా వాష్ చేసుకొని తడి అసలే లేకుండా తుడిచి పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ ఆవాలు 1 స్పూన్ మెంతులు వేసుకొని వీటిని ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటిని పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో కొంచెం డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకొని దాంట్లో ఉసిరికాయలని వేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఉడికాయో లేదో ఫోర్క్ గుచ్చి టెస్ట్ చేసుకోవాలి. తీసి పక్కన పెట్టుకోవాలి. ఉసిరికాయలు చల్లారిన తర్వాత దీంట్లో టీ గ్లాస్ కారం వేసుకున్నాను, అంటే 100 grams ఉంటుంది. 1/2 గ్లాసు ఉప్పు వేసుకున్నాను. ఆవాలు మెంతుల పొడి వేసుకోవాలి. ఎల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత ఒక 3 నిమ్మకాయల రసం పిండుకోవాలి. దీంట్లోనే పోపు పెట్టుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయలు, ఎండుమిర్చి వేసుకొని పోపు ప్రిపేర్ చేసుకొని ఈ పోపు అంతా బాగా చల్లారిన తర్వాత పచ్చళ్ళలో వేసి కలుపుకోవాలి. అంతే, చాలా టేస్టీగా ఉండే ఉసిరికాయ పచ్చడి రెడీ అవుతుంది. ఒక 2-3 days తర్వాత తింటే బాగా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.